హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు మా హోమ్ గార్డెన్లో ప్లాంట్స్ చూపెట్టబోతున్నాను. అయితే మొన్న మనం ప్లాంటేషన్ చేసాం కదా, దానికి సంబంధించిన ప్లాంట్స్. అయితే ఇప్పుడు వచ్చేసి మనకు మిరపకాయ చెట్టు లాస్ట్ టైం మనము పూత పూసినప్పుడు చూసినాం అనమాట. ఇప్పుడు 2-3 కాయలు కూడా కాసినాయి. అయితే ఇది మనం 3rd టైం 4th టైం కోయడం. ఇంకా మన దగ్గర చాలా ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అయితే లాస్ట్ టైం మీరు వీడియోలో చూసినప్పుడు అన్ని మనం విత్తనాలు వేసి పెట్టినాం. ఇప్పుడు కొంచెం పెద్దగా అయినాయి. అయితే మనకు చామగడ్డ వేస్తే అది పెద్దగా కాకముందే పురుగులు తినేసినాయి. అవన్నీ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు లాస్ట్ టైం చూడవచ్చు మిరపకాయ చెట్టు. అయితే మనకు మళ్ళీ ఇంకొక కాపు వచ్చింది. చూడండి, చిన్న చిన్న కాయలు అయితే వచ్చినాయి. సో తీసేద్దాం. ఎన్ని తీసుకుంటే అన్ని వస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా చిన్న చిన్న ఉన్నాయి, కొన్ని తీసుకోలేను. పెద్దగా అయినా కాగాలి. 3 ఒక 5-6 చెట్లు పెట్టుకుంటే రోజుకి వస్తాయి. రోజు వచ్చేస్తుంది. అయితే అదనమాట వస్తుంటే ఇంకా పూలు ఉంది. అయితే మాకు వచ్చేసి సర్టిఫికేట్ ఇంకా నేను రిపోర్ట్కి తీయలేదు. ఇంకా కవర్లోనే ఉంది. ఈ ఆకు దొరకలేదు నాకు. అప్పట్లోపు ఒక ఆకు పండిపోయింది, ఇంకో ఆకు పండడానికి వస్తుంది. అయితే దీన్ని రిపోర్ట్ చేయాలి. ఈ రోజు ఈవినింగ్ చేసేద్దాం. ఈ రోజు ఈవినింగ్ అయిపోతుంది. అయితే మీరు చూడొచ్చు జామ చెట్టు అనమాట. పురుగు ఎట్లా తినేసింది చూడాలి. ఇది పురుగు తినేసింది అనమాట. ఇట్లా పురుగు తినేయడం ప్రాబ్లం ఉందన్నమాట ఇక్కడ. అయితే ఆ పురుగులని మనం స్ప్రే చేసి రాకుండా చేయాలి. అయితే టైం దొరకలేదు. వచ్చేసి ఇది ఆలుగడ్డ. లాస్ట్ టైం మీరు చూసినప్పుడు ఒక లేయర్ ఉండే, అప్పుడు ఇదంతా పెరిగింది అనమాట. పెరిగినాక దీంట్లో మట్టి వేసినాం. మట్టి వేస్తే ఇంకొన్ని ఆలుగడ్డలు పై దాకా వస్తాయి. తర్వాత అట్లా కొంచెం మట్టి వేసుకుంటే ఇది నింపాలి. నింపితే దీని నిండా ఆలుగడ్డలు వస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి చామగడ్డ. ఇందాక చెప్పినా కదా నేను చామగడ్డని. ఈ చామగడ్డ ఏదైతే ఉందో ఇంకా ఆకు కూడా రాకముందే అప్పుడే తినేయడం స్టార్ట్ చేసింది. నల్ల గాజు పురుగులు ఉంటాయి కదా, ఆ గాజు పురుగుల బెడ ఇక్కడ ఉంది. ఇక చూడండి, ఇదే తింటుంది చూడండి. ఇవన్నీ తిని ఇట్లా ఉందన్నమాట. అయితే పడేసిన. సో ఇప్పుడే చెక్ చేసుకుంటా ఉండాలి. అది ఇక్కడనే ఉంటాయి. ఇంకా ఎట్లా తినేసింది, ఇంకా ఆకు కూడా రాలేదు, అప్పుడే మొత్తం తినేసింది. అది ఇంకా ఇట్లా చిన్నగా ఉన్నప్పుడే తినేసింది. ఇలా మొలకలు వస్తుంది, పిచ్చిపోతుంది. కలుపు కూడా తీసేస్తున్నారు అనమాట. అప్పుడు మొత్తం బలం అనేది దీనికి దొరుకుతుంది. ఇట్లా రావాలి ఆకులన్నీ. అసలు ఒక్క ఆకు లేకుండా రాకముందే తినేసినాయి ఇవన్నీ ఆకులు. అయితే మొత్తం ఇట్లా రాకుండా చూసుకోవాలి. కలెమాకు కొంచెం పెద్దగా అయినాక మనము తెంపడం స్టార్ట్ చేద్దాం. ఇంకా చిన్నగానే ఉంది. ఇది హైబ్రిడ్ అనమాట. ఎక్కువ హైట్ కాదు, అంటే ఇంత హైట్ అయితే ఉండొచ్చు. కొంచెం పైకి చింత చిగురు కదా, ఇంత అయితే ఉండొచ్చు. ఇది వచ్చేసి చింత చెట్టు అనమాట. చింత చిగురు. అయితే ఈ చింత చెట్టు కొంచెం పెద్దగా అయితే నేనే ఇరగొట్టేసిన. ఇది పెద్ద చెట్టు కదా, మళ్ళీ మొత్తం ఆక్రమించేస్తాను. నెక్స్ట్ వచ్చేసి రుద్రాక్ష చెట్టు అనమాట. ఇది పెద్దగా అయినాక చూద్దాం. పెద్దగా అయినాక మనకు రుద్రాక్ష కాయలు వస్తాయి, అప్పుడు చూపిస్తాం క్లియర్గా. నెక్స్ట్ వచ్చేసి పుంటి కూర. లాస్ట్ టైం పెట్టినా కదా, వస్తుందేమో అనుకున్నా కానీ రాలేదు, ఎండిపోయింది. 1-2 మొలకలు మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి, మిగిలిన ఎండిపోయినాయి. ఈసారి విత్తనాలు తీసుకొచ్చేద్దాం. ఈరోజు విత్తనాలు తీసుకురావడానికి వెళ్తున్నాం. అయితే పుదీనా అయితే వచ్చింది. పుదీనా అయితే కొంచెం తీసుకొని వచ్చి పుదీనా ఆకు అక్కడక్కడ పెట్టినా అనమాట. వచ్చింది, ఇదైతే వచ్చింది. పుదీనాకి ఏం ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ వచ్చి ఒక స్పెషల్ అనమాట మనకు ఈరోజు. అయితే ఏంటంటే ముద్ద మందారం అని తీసుకున్నది. ముద్ద మందారం కాదు యాక్చువల్గా, ఇది సింగిల్ రేక్ మందారమే, కానీ పువ్వు మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ ముద్ద మందారం అని మాకు ఇచ్చిన షాప్ అతను. చూస్తే మనకు ఇది మామూలు సింగిల్ రేక్ మందారమే, కానీ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. కలర్ డిసప్పాయింట్ అయినా కలర్ బాగుందని ఇంకా హ్యాపీ ఉంది. అడిగి తీసుకున్నాం. ముద్ద మందారే కావాలి అంటే దానికి పువ్వు లేదు, కానీ ఇది ముద్ద మందారే అని చెప్పి ఇచ్చాడు. ఇది ఇంకొకటి ఉంది మొగ్గ, రేపు వస్తుంది ఇది. అప్పుడు ఇంకా చూద్దాం. పువ్వు అయితే చాలా బాగుంది, కలర్ అది హ్యాపీగా అనిపిస్తుంది. ఇది చామంతి అనమాట, చిట్టి చామంతి. ఇదేమో లిల్లీ వచ్చింది, అయిపోయింది, మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఇంకో వచ్చి అయిపోయింది అనమాట లిల్లీ ఫ్లవర్. ఇంకోటి వస్తుంది, దానికోసం వెయిటింగ్. లిల్లీ విత్తనాలు ఇట్లా ఉంటాయి. ఇవి తీసి పెట్టుకొని మళ్ళీ వేస్తే లోపల ఉల్లిగడ్డ లాగా వస్తుంది. ఉల్లిగడ్డ లాగా వచ్చి ఇంకా చాలా చాలా చెట్లు వస్తాయి. ఇవి విత్తనాలు అవుతాయి. పువ్వు అయిపోగానే ఇవి తీసి పెట్టుకోవాలి ఎండిన వెంటనే. ఇవి కూడా ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయి డైలీ, 1-2. ఎల్లో కలర్ ఫ్లవర్స్ కదా. దీని ఏం ఫ్లవర్ అంటే తెలుగులో కొంచెం కామెంట్ చేయండి.
నర్సరీకి వెళ్తే దేవుడికి పెట్టుకోవచ్చు, బాగుంటాయి, పూస్తాయి అన్నారు. నిజంగానే బాగా పూస్తున్నాయి, కానీ పేరు అయితే తెలీదు. ఇది ఒక్కటే మోసం చేశాడు, ముద్దమందారం అని చెప్పి. తమలపాకు లేదు, అది తిప్పతీగ. తిప్పతీగనా? తమలపాకు ఉండేదా ఇక్కడ? తమలపాకు ఎండిపోయింది, మళ్ళీ తెద్దాం, పూజకు వస్తది. అరిటాకు తిప్పతీగనా? తిప్పతీగ. మామిడి చెట్టు ఇంకో కొత్త చిగురు వచ్చింది, రెండోసారి చిగురు రావడం. పెద్దగా అవుతుంది మామిడి చెట్టు. ఇక్కడేమో మే ఫ్లవర్ అన్నమాట. అయితే దీని ఏజ్ వచ్చేసి 14 years. అయితే 14 years నుంచి ఎవ్రీ మే ఇది ఫ్లవర్ ఇస్తుంది అన్నమాట. మిగిలిన రోజు అంతా ఇట్లా మామూలుగా చెట్టుగానే ఉంటది, షోగా అనిపిస్తుంది. కానీ మే వచ్చిందంటే ఫ్లవర్స్ వచ్చేది, చంపదాకా రావు అనమాట. ఇందులో ఒక సక్లెంట్ ఒక్కటి బతికింది, చాలా సక్లెంట్స్ ఉండే. ఈ పిచ్చి చెట్లు వస్తున్నాయి బాగా. వీకెండ్ వస్తేనే పని చేయడం వల్ల కొంచెం తక్కువ అవుతుంది. సక్లెంట్ ఉంది ఒకటి, చిన్న చిన్న పీకలు కూడా ఉంది. ఇక్కడ ఒక సక్లెంట్ ఉంది, అలానే ఇక్కడ వస్తున్నాయి. ఇవి రీపాట్ చేద్దాం. ఈ సౌండ్ ఎక్కువ అయింది కన్స్ట్రక్షన్, వీడియోలో సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇంకా దానిమ్మ చెట్టు. సో ఇది అన్నమాట ఈరోజు వీడియో. ఈరోజు అయితే విత్తనాలు తీసుకొస్తాము. సో విత్తనాలు ఎలా పెరుగుతాయి, ఎలా పెద్దగా అవుతాయి అనేది కంప్లీట్ గా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాము. మీకు ఎవరికైనా విత్తనాలు కావాలన్నా కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది అనమాట, వాట్సాప్ చేయొచ్చు. ఇంకా మాది మినియేచర్ కిచెన్ ఐటమ్ షాప్ కూడా ఉంది. సో అన్ని కూడా లభిస్తాయి. మీరు వాట్సాప్ చేసి హాయ్ అన్నట్టయితే మీకు క్యాట్లాగ్ అనేది వచ్చేస్తుంది. విత్తనాలతో పాటు ఇంకా మినియేచర్ కిచెన్ ఐటమ్స్, అన్ని రకాల హెయిర్ యాక్సెసరీస్ అన్ని ఉంటాయి మా షాప్ లో. సో మీకు కావాలంటే వాట్సాప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.